ఇక వివరాలకు వెళ్తే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది విద్యార్థులకు ఇచ్చి ప్రారంభించారు. జడ్చర్ల నియోజకవర్గంలో 27,000 మంది ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ చేశారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. దీంతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కాళేశ్వరం గురించి తెలంగాణ సమాజం నిజాలు తెలుసుకోవాలన్నారు. 70,000కు పైగా ఖర్చు చేసిన కాళేశ్వరం పూర్తి కాలేదన్నారు. పూర్తి కావాలంటే 1,40,000 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ సూచన మేరకు ముందుకు వెళ్తామన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి కాలే. ఇప్పటికే పర్ ఇయర్ యాన్యువల్ బర్డన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ తెలంగాణ ఇస్ 15,000 crores. ఇప్పటికే ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి ప్రతి సంవత్సరం 15,000 కోట్లు కడుతున్నాం. పంపులన్నీ నడిచినప్పుడు మరో 10,000 కోట్లు ఎలక్ట్రిసిటీ బర్డన్. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయినప్పుడు ఇంట్రెస్ట్ లోన్ రీపేమెంటే పర్ ఇయర్ 25,000 crores. అసలు ఎటువంటి ప్రాజెక్టు వాళ్ళు డిజైన్ చేసినారో ఆలోచించండి. ఇది పూర్తిగా కమిషన్ల కక్కుర్తి తప్పితే మరొకటి కాదు. నేను ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖున 2023కి ఇరిగేషన్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన. ఈ 7-8 నెలల్లో నా అవగాహన మేరకు ఇరిగేషన్ సెక్టర్ని కేసీఆర్ అండ్ కంపెనీ సర్వనాశనం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ సెక్టర్ నాశనం చేసిండ్రు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థని శాశ్వతంగా తీవ్రంగా దెబ్బకొట్టిండ్రు. మీకు కొన్ని లెక్కలు చెప్తే నిర్గాంతపోతారు. 95,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు మొత్తం అఫీషియల్ లెక్కలు ఏమేమో మా కల్పితం కాదు. 94-95,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు 93,000 ఎకరాలు. రైతులు పండించిన ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని, కానీ మాజీ సీఎం కేసీఆర్ తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. కేసీఆర్ తన మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని, ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో కేసీఆర్ తెచ్చిన అప్పులకు భారీగా వడ్డీ కడుతున్నామన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు వాస్తవిక బడ్జెట్ పెట్టలేదన్నారు. గౌరవ మా సహచర మిత్రులు శాసనసభ్యులకు, పార్టీ నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి 80,000 పుస్తకాలు చదివిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ బడ్జెట్ పైన మాట్లాడుతూ చీల్చి చెండాడుతాం, బడ్జెట్ అంతా గ్యాసు ట్రాష్ అని మాట్లాడాడు. కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన దానికి నేను ఒక్క మాటలో సమాధానం చెప్తా. ఇది నిజమా అబద్ధమో చెప్పాలా. 2022-23 సంవత్సరంలో 2,50,000 కోట్ల బడ్జెట్ పెట్టిండ్రు. ఖర్చు పెట్టింది ఆ సంవత్సరం కేవలం 2 లక్షల రూపాయలే. అంటే వాస్తవ ఆదాయం ఏంది మనలో తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టడం కోసం 2,50,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఖర్చు 2 లక్షల కోట్లు పెట్టాడు. అంటే 50,000 కోట్లు బడ్జెట్లో చూపించినా కూడా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినట్టు ఆదాయం లేదు. అన్ని అప్పులు డెంగ కూడా. మరి ఆ అనుభవం అయిన తర్వాత మళ్ళీ 2023-24లో 2,90,000 కోట్లు బడ్జెట్లో చూపించారు. ఖర్చు పెట్టింది 2,30,000 కోట్లు. అంటే మళ్ళీ బడ్జెట్లో చూపించి కూడా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయారు. అంటే ఆదాయాన్ని ఎక్కువ చూపించి
ఖర్చు ఎక్కువ పెడుతున్నట్టుగా ప్రజల కళ్ళకు గంతలు కట్టి మాయ మాటలు చెప్పి మోసం చేసి గొప్పలు చెప్పే కార్యక్రమం చేశారు. అంటే ఈ విధంగా మీరు బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ చూపించి బడ్జెట్ ఖర్చు పెట్టలేకపోయినా చూపించిందేమో. మీది గ్యాస్ కాదు, ట్రాష్ కాదు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆదాయాన్ని మించి 50,000 కోట్ల రూపాయలు, 90,000 కోట్లు ఎక్స్ట్రా చూపిస్తున్నారు. హైదరాబాద్ సేఫ్గా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రజా బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, మెట్రోలకు, హైడ్రాకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి 24-25 సంవత్సరానికి సరిపడు పూర్తి యొక్క బడ్జెట్ని ప్రజల బడ్జెట్, ప్రజల అభివృద్ధి బడ్జెట్. ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపు ఆలోచనతో హైదరాబాదు ఇప్పుడున్న డెవలప్మెంట్ కంటే, అభివృద్ధి కంటే ఇంకా అదనంగా అభివృద్ధి చెందితే తెలంగాణ గుండెకాయ హైదరాబాదు ఎంత సేఫ్ ఉంటే తెలంగాణలో ఉన్న జిల్లాలు అంత సేఫ్ ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన, వారి వ్యూహం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మున్సిపల్ శాఖ వారి దగ్గరనే పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ అర్బన్, ఈ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఎందుకంటే హైదరాబాదు అని అంటే ఇప్పుడు మన గౌలిగూడ డిపో నుంచి తీసుకుంటే దాదాపు ఇప్పుడు ఒక హైదరాబాద్ లిమిట్స్ దాటి నగరము విస్తరణ పెరిగింది. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ అది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వచ్చింది కదా. ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. గౌలిగూడ డిపో నుంచి ఔటర్ రింగ్ రోడ్ అంటే అటు రామోజీరావు ఫిలిం సిటీ, ఇటు పడంచెరు ముత్తంగి, ఇటు ఎయిర్పోర్ట్ ఏమంటది శంషాబాద్, అటు సిద్దిపేట ప్రాంతానికి షామీర్పేట, ఇది ఈ నలుమూలల ఇటు లేదా ఉప్పల్ సైడ్, ఉప్పల్ అవతల ఏది బీబీ నగర్, భువనగిరి, మనం సరౌండింగు అంటే ఈ గౌలిగూడ డిపో నుంచి ఆ మధ్యలో దాదాపు 50 కిలో. కన్నపల్లి ఫామ్ హౌస్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం సందర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. కాలంతో పాటు పోటీపడి ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కాళేశ్వరంను కేసీఆర్ నిర్మించారని అన్నారు. ఉన్న ఆయకట్టుతో పాటు కొత్త ఆయకట్టును అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. అద్భుతమైన ముందు చూపుతో గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అఖండమైన సంకల్ప బలంతో, దైవ ఆశీర్వాదంతో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించిన విషయం మనందరికీ తెలుసు. ఒక మాటలో చెప్పాలి అంటే, చాలామందికి తెలుసు అయినప్పటికీ ఒక మాటలో చెప్పాలి అంటే, తెలంగాణ భౌగోళికంగా చూసినట్టయితే ఇట్లా ఒక గుడిసెలాగా ఇటువైపు నుంచి గోదావరి, మరొక వైపు నుంచి కృష్ణానది పారుతూ ఈ పద్ధతుల్లో భౌగోళికంగా ఉంటుంది. మరి మనకున్న పరిస్థితుల్లో, మనకున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రెండు జీవనదుల నుంచి నీళ్లు తీసుకోవాలి అంటే ఇవాళ ఇటు ప్రాణహిత, గోదావరి, మానేరు ఈ అన్ని నదులు కలిసే ఈ పాయింట్లో నీళ్లు తీసుకుంటే మొత్తంగా ఈ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ కూడా నీళ్లు తీసుకోవచ్చు, తెలంగాణలోని ఇంచు తడపొచ్చు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకటి కాదు బహుళార్థ ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. ఇవాళ ఎక్కడైతే మనం నీళ్లు చూస్తున్నామో ఇది దాదాపు 80-90 మీటర్ల మీద సముద్ర మట్టానికి ఇక్కడ ఉన్నది. అదే హైదరాబాద్ తీసుకుంటే 535 మీటర్ల మీద ఉంటుంది. కరీంనగర్ ఏదైతే ఎల్ఎండి చెప్తున్నారో గౌరవనీయులు కమలాకర్ గారు, అక్కడ దాదాపు 300 పైచిల్కు మీటర్ల మీద 350 మీటర్ల దాకా అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి నీళ్లు తీసుకొని పోవాలంటే నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఒక్కొక్క దశలో కొన్ని నీళ్లు తీసుకొని పోతూ అల్టిమేట్గా పైదాకా 618 మీటర్లు ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో అక్కడ దాకా
నీళ్ళని తీసుకొని పోవచ్చు. మార్గమధ్యంలో ఉండే రుణమాఫీపై రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వడ్డీ చెల్లించాకే రుణమాఫీ చేస్తామని రైతులకు వేధింపులు వస్తున్నాయని, తన దృష్టికి వచ్చిన విజ్ఞప్తులను మీకు పంపిస్తున్నానంటూ రేవంత్ రెడ్డి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ముందుగా 7 నెలల వడ్డీ చెల్లించాకే రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని రైతులు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి డిసెంబర్ నుండి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామని, రైతుల నుండి వసూలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ని సిటీ విజన్ బృందం కలిసింది. ఈ సందర్భంగా ఆయన సేంద్రియ వ్యవసాయంను ప్రోత్సహించారు. అదేవిధంగా దేశంలోని రైతులపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని ప్రభాకర్ అన్నారు. వ్యవసాయానికి కనీస మద్దతు ధరను ప్రధాని పెంచుకుంటూ వెళ్లారని ప్రభాకర్ తెలిపారు. గత ప్రధానులు సపోర్ట్ ప్రైజ్ను పెంచినటువంటి సందర్భాలు ఎక్కడా కనబడలేదని ప్రభాకర్ విమర్శించారు. బడ్జెట్లో వ్యవసాయానికి బీజేపీ పెద్దపీట వేసిందని ఆయన అన్నారు. కేంద్ర నిధులతో తెలంగాణ, పలు రాష్ట్రాల్లో ఈ మార్కెట్లను ప్రవేశపెట్టారని చెప్పారు. రైతాంగాన్ని ఆదుకునే ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అని తెలిపారు. వ్యవసాయ శాఖ సమర్థవంతంగా పనిచేయాలంటే అన్ని శాఖల తోడు కావాలని ప్రభాకర్ చెప్పుకొచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత మరియు మొదటి 2 సార్లు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కొరకు అనేక సందర్భాల్లో పంటలకి మరి మినిమం సపోర్ట్ ప్రైస్ని పెంచుతూ పోయారు. అంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రధానమంత్రులు కూడా ఇన్నిసార్లు అతి తక్కువ సమయంలో మరి సపోర్ట్ ప్రైస్ని పెంచినటువంటి సందర్భాలు లేవు. ఒక అంశం. ఇక రెండవ అంశం, బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఈ 7 సంవత్సరాల కాలంలో కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రతిసారి కూడా బడ్జెట్ ప్రతిపాదించినప్పుడల్లా కూడా వ్యవసాయానికే పెద్దపీట వేసింది. పెద్దపీట వేయటమే కాకుండా అనేక రకాలుగా రైతుని ఆదుకోవటం కొరకు మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, ప్రకృతి వికటాహసం చేసినా, పరవశించి పులకరించి పంటలు వండించినా కూడా ధాన్యాన్ని సేకరించడంలో కానీ మరి ధాన్యానికి పంటలు మరి మిగులు పండేటువంటి విధంగా సేంద్రియ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం, ఆధునికరమైనటువంటి వ్యవసాయ పనిముట్లని తీసుకురావటం, దాంతోపాటుగా ప్రతి చుక్క నీరు కూడా వ్యవసాయానికి ఉపయోగపడేట్టుగా చూడటమే మరి ప్రధానమంత్రి గారి యొక్క లక్ష్యంగా వ్యవసాయ శాఖ నడుస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేసుకుంటూ ఈ మార్కెట్లను ప్రవేశపెట్టాను. మన రాష్ట్రంలో కూడా తెలంగాణలో రైతు వేదికల నిర్మాణం జరిగింది. ఇదంతా కూడా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోన మరి ఈ మార్కెట్లు అని చెప్పని పండినటువంటి పంట ఎక్కడైనా అమ్ముకునేటువంటి అవకాశం కలిగింది. లోయర్ మానేరును సందర్శించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి. మానేరును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్దే అన్నారు. లక్షలాది క్యూసెక్ల గోదావరి నీటిని సముద్రం పాలు చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లతో సూర్యాపేట జిల్లా ఇప్పటికే సస్యశ్యామలంగా ఉండేదని వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో అనేక చెరువులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకి కనబడుతున్నది మానేరు డ్యామ్. మొత్తం నీళ్ళు లేక ఎండిపోయి పచ్చగా గట్టి కనబడుతూ ఉంది. అటు పైన పొలాలు చేస్తూ కనబడుతూ ఉంది. వాస్తవానికి ఇది ఇప్పటికే నింపాల్సి ఉంటే ప్రభుత్వం ఇవాళ మనకి ఏదైతే గోదావరిలో లక్షలాది క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తూ సముద్రం పాలవుతున్నాయో, కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన కల్లెపల్లి పంప్ హౌస్ వద్ద లక్షలాది క్యూసెక్ల నీళ్లు పోతూ ఉంది. అక్కడ ఒక పంపు ఒక బటన్ నొక్కి ఆన్ చేస్తే చక్కగా అక్కడి నుంచి అనారం సుందిల్లా ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి తీసుకొని లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా దీనిపైన ఉన్న మిడ్ మానేరుకి వచ్చి మిడ్ మానేరు నుంచి దీంట్లో నింపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచి కాకతీయ కెనాల్ ప్రారంభమవుతుంది. మనకు
సూర్యాపేట జిల్లాకు నీరు తీసుకొచ్చే కాలువ మనకు కింద కనబడుతుంది. మరి లక్షలాది ఎకరాలు ఉంటే వందలాది టీఎంసీలు, లక్షలాది క్యూసెక్లు అంటే వందలాది టీఎంసీల నీళ్లు ఇక సముద్రం పాలైనాయి. కానీ ఇవాళ ఎల్ఎండి ఎట్లా ఉందో మొత్తం మట్టి గుట్టలు తేలి మన దగ్గర. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆందోళన చేపట్టింది. బడ్జెట్లో మహిళలకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి మహిళకు 2,500, ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్, అమ్మాయిలకు స్కూటీ ఇస్తానని ముఖ్యమంత్రి లూటీ చేశారని మండిపడ్డారు. మహిళలకు ఇస్తాన 2,500 సంగతి నిన్న బడ్జెట్ లో అసలు దాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదు. 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తున్నారు, దాని ఊసు కూడా ఎత్తలేదు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు, అమ్మాయిలకి స్కూటీలు ఇస్తున్నారు. దాని గురించి స్కూటీలు లేవు, అన్ని లూటీలే చేస్తున్నారు, కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాట లేదు. బడ్జెట్ ఏదైతే 2,90,000 కోట్ల చిల్లరలు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టినరో అసలు ఏ విధంగా మీరు ప్రవేశపెట్టిరు దాన్ని? మన ఆదాయం, మన రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ తెలిసి కూడా ఇలాంటి పైన పటారం లోన లోటారం బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఎవరిని మోసం చేద్దామని మీరు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టిర్రు. అంగడికి వెళ్ళి గొంగడి తెచ్చుకున్నట్టు ఉంది. వాళ్ళు చెప్పినది ఒకటి, చేస్తుంది ఒకటి. హామీలు నెరవేరుతాయని నిన్నటి నుంచి ఏవైతే మహిళలు 2,500 వాళ్ళ స్కూల్ ఫీజులే కానీ చిన్న చిన్న అవసరాలకి పనికొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిరుత్సాహం పిలిచిండ్రు. ఎక్కడ మహిళలకి గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది, ఈ ప్రభుత్వం కూడా మహిళల్ని మోసమే చేస్తున్నది. గత ప్రభుత్వం కూడా అది చేస్తాం, ఇది చేస్తామని గద్దెనెక్కిరు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అదే వాగ్దానాలను పెట్టుకొని గద్దెనెక్కిన వాళ్ళు ఆ గద్దెనెక్కిన తర్వాత మహిళలకు సంబంధించిన బడ్జెట్ ని మాత్రం. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బీసీలంటే ఎందుకంత వివక్ష అని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉంటే 2,300 కోట్ల బడ్జెట్ కేటాయించారని విమర్శించారు. హైదరాబాద్ కాచిగూడలో జాతీయ యోజన సంఘం అధ్యక్షుడు గవ్వలు భరత్ కుమార్ అధ్యక్షతన 30 బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. దేశ ప్రధాని మోదీ బీసీ కావడం వల్ల బీసీలందరూ బీజేపీకి ఓట్లు వేశారని, బీజేపీ ప్రభుత్వం బీసీలకు ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు. బీజేపీ అనేది తులసి వనం అని, కానీ ఇప్పుడు అందులో గంజాయి మొక్కలు ఎక్కువయ్యాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీ వ్యతిరేక విధానాన్ని విడనాడాలి. బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వము మొన్న 48 లక్షల కోట్ల బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కానీ అందులో 80 కోట్ల మంది బీసీలకు 76 సంవత్సరాల తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా 2,300 కోట్లు కేటాయించింది. దేశంలో ఉన్న 80 కోట్ల మంది ప్రజలకు చాక్లెట్, బిస్కెట్లు కూడా రావు. ఇదేనా దేశాభివృద్ధి? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా అని చెప్పి నేను బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నాను. బీజేపీ పార్టీ ఒక తులసి వనం లాంటిది. ఆ తులసి వనంలో అన్ని గంజాయి మొక్కలే ఉన్నాయి. ఈ మధ్య తులసి చెట్లు తక్కువనే, గంజాయి మొక్కలు ఎక్కువైనాయి. వాళ్ళు ప్రధానమంత్రిని ఒక బీసీని చేశారు, రాష్ట్రపతి ఒక ఎస్టీ మహిళని చేశారు. అందుకు మేము ఆ పార్టీ మూలాల నుంచి అభిమానిస్తాం. కానీ వాళ్ళు చేసే పనులు, పాలసీలు, విధానాలు అంబానీ ఆదాయానికి మేలు చేసేటట్టున్నాయి. కానీ పేద ప్రజలకు మోడీ బొమ్మ చూపెట్టి ఓట్లు వేయించుకొని మీరు బీసీ ప్రజలను మోసం చేస్తారా? మోడీ బొమ్మ చూసి బీసీలంతా ఓట్లు ఇచ్చారు, మా ప్రధాని అని. ఈరోజు మీరేం చేస్తున్నారు? మోడీ బొమ్మ చూపించి బీసీని ఓట్లు వేయించుకొని బీసీలకి అన్యాయం చేస్తున్నారు. ఈ 76 ఏళ్ళ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ఈ 76-77 ఏళ్లల్లా బీసీలకి ఏమన్నా ఒక చిన్న స్కీమ్ పెట్టారా మీకు? బీసీలు ఈ దేశంలో పౌరులు కాదా? ఓట్లు వేయడం లేదా? కష్టపడి దేశ సంపద సృష్టించడం లేదా? బీసీలు బిచ్చగాలనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారని చెప్పి 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కుల వివక్ష ఉందని చెప్పి క్లారిటీగా మొన్న బడ్జెట్లో కూడా ప్రూవ్ చేశారు. 80 కోట్ల జనాలు, బీసీలు 80 కోట్ల మంది ఉన్నారు. 48 lakhs crores బడ్జెట్లో
2300 నుంచి 3000 కోట్లు పెట్టడం అనేది సిగ్గుచేటు. 80 కోట్ల జనాలకు 3000 కోట్లు బడ్జెట్ ఇవ్వడము అంటే కుల వివక్షణ ఎంత ఘోరంగా ఉందో మన దేశంలో, మన సెంట్రల్ గవర్నమెంట్ ఏంది, మన కేంద్ర ప్రభుత్వం ఏంది అందరికీ అర్థమయ్యేటట్టు చూపించేసింది. క్రోర్స్ బడ్జెట్ 48 lakhs crores ఓన్లీ క్యాపిటలిస్ట్, ఓన్లీ కార్పొరేట్స్ దాన్ని సమకూర్చలేదు. 80 కోట్ల మంది బీసీలు ఆ సంపద సమకూర్చనీకి అహర్నిశలు పనిచేసి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ట్యాక్సులు కడితేనే అంత పెద్ద సంపద చేరుకున్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్. ఆ బడ్జెట్ లో 56% అంటే 28 lakhs crores బీసీలకు కేటాయించాలి. మేము అది కూడా డిమాండ్ చేయట్లేదు. కనీసం మాకు అందులో 10%, 5%, 2 లక్షల కోట్లు ప్రతి ఏటా కేటాయిస్తే. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకన్న గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు అభ్యున్నతి కోసం 9,200 కోట్లు కేటాయించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వెంకన్న గౌడ్ మాట్లాడారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది చారిత్రాత్మక నిర్ణయమని, దీనివల్ల 60% మంది బీసీ రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించి ₹1 కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే ఎన్నడూ లేని విధంగా 9,200 కోట్లు కేటాయించి బీసీల పక్షపాతి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏకకాలంలో రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తొలి బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గత ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించి ₹1 కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం 9,200 కోట్లు కేటాయించి బీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం బీసీల ప్రభుత్వం. ఎందుకంటే గతం ప్రభుత్వం 6,200 కోట్లు కేటాయించినా కూడా ₹1 కూడా ఖర్చు చేయలేదు. ఎంబీసీల కోసం 1000 కోట్లు ప్రవేశపెట్టి ₹1 కూడా ఖర్చు పెట్టని చరిత్ర గత టీఆర్ఎస్ ప్రభుత్వంది. అదేవిధంగా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. అదేవిధంగా మొన్న రుణమాఫీ చేయడం వలన 60% మంది బీసీ రైతులకి లబ్ధి చెందిరు. బీసీ రైతులకి లాభం జరిగింది. కాబట్టి బీసీలంతా యావత్ బీసీ లోకం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కూడా మంచిగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఈరోజు పటాన్చెరువు జేపీ కాలనీలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి నూతన అధ్యక్షునిగా కొండా మనోహర్ గుప్తా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కొండా మనోహర్ గుప్తాకు మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్ గుప్తా, దేవాలయ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ కమిటీలో ఉన్న సభ్యులందరూ కలిసి 13 సంవత్సరాల క్రితం పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో కనీవిని ఎరగని రీతిలో శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్మించామన్నారు. తామంతా ఈ మందిరం నుండి ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, అనేక హిందూ పండుగలను హిందూ బంధువులతో కలిసి సంస్కృత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈరోజు పటాన్చెరులోని జేపీ కాలనీకి సంబంధించిన పంచముఖి వీరాంజనేయ స్వామి దేవాలయానికి నూతన అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. నాకు ఈ బాధ్యతను అప్పచెప్పిన పూర్వ అధ్యక్షుడు, దాంతోపాటు మా గౌరవ అధ్యక్షుడు చంద్రు గారు, అందరి సమిష్టి కృషితోని మేము ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. పటాన్చెరులోనే కనీవిని ఎరగని రీతిలో ఈ దేవాలయాన్ని గత 13 సంవత్సరాలు నడుపుతా ఉన్నాను. ఇప్పుడు నాకు వచ్చిన సమయం ప్రకారంగా నేను కూడా రాబోయే సంవత్సరం వరకు ఏదైతే హనుమాన్ జయంతి వరకు ఏదైతే ఉందో ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించి హిందూ సంస్కృతి నేర్పించే విధంగా కొంతమంది అది మర్చిపోతూ ఉన్నారు. ఆ సంస్కృతి నిలబెట్టే విధంగా అందరి భక్తులు వచ్చేటట్టుగా భక్తులు ఇంకా రావాలి, దేవుణ్ణి స్మరణ చేసుకోవాలి.
పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరూ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వచ్చే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో మన పండుగలు కానీ పబ్బలు కానీ ఏవైతే చేయాలో ఇక్కడ రీసెంట్గానే భగవద్గీత పారాయణం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి మలక్పేట అంధ బాలికల వసతి గృహం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు అందే రాంబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అందుల హాస్టల్లో 8 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగితే గోప్యంగా ఉంచి బాలికను హాస్పిటల్కు తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్ పర్యవేక్షణ చేయాలని శాఖ డైరెక్టర్ శైలజ, అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్పై ప్రజా సంఘాలు మండిపడ్డాయి. మంత్రి సీతక్క వార్డెన్ స్వప్నను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తూనే విచారణ కమిటీలో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ను వేయడాన్ని ఖండించారు. బాధితురాలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. నిందితుడు నరేష్ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమ్మాయి నిలుఫర్ హాస్పిటల్లో ఉన్నదని మాకు తెలుస్తుంది. అమ్మాయి దగ్గర కూడా పోతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వమే అమ్మాయిని ఒక నిలుఫర్ హాస్పిటలే కాకుండా కార్పొరేట్ వైద్యము అందించి అమ్మాయికి మంచి శస్త్రచికిత్స అందించాలని BHPS డిమాండ్ చేస్తా ఉంది. ఓకే.